హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం క్యానిజరో రియాక్షన్ గురించి తెలుసుకుందాం. ఇది ఒక నేమ్డ్ రియాక్షన్. ఈ క్యానిజరోస్ రియాక్షన్ని ఆల్డిహైడ్స్ అనేవి షో చేస్తాయి. ఆ ఆల్డిహైడ్స్ వచ్చేసి ఆల్ఫా హైడ్రోజన్స్ని కలిగి ఉండకూడదు. అవి ఈ క్యానిజరో రియాక్షన్ని షో చేస్తాయి. సో ఎగ్జాంపుల్ ఏమంటే ఆ ఆల్ఫా హైడ్రోజన్స్ కలిగి ఉండనేవి ఆల్డిహైడ్స్ ఏమంటే ఫార్మాల్డిహైడ్ అండ్ బెంజాల్డిహైడ్. సో ఇప్పుడు మీరు చూడండి, ఇవి ఆల్డిహైడ్స్ కదా. సో ఇది వచ్చేసి అసిటాల్డిహైడ్ CH3CHO. సో ఈ CHO వచ్చేసి ఆల్డిహైడ్ యొక్క ఫంక్షనల్ గ్రూప్. సో ఆల్ఫా హైడ్రోజన్స్ అంటే ఏంటి? సో ఇది ఫంక్షనల్ గ్రూప్ కదా. ఈ ఫంక్షనల్ గ్రూప్కి పక్కనున్న కార్బన్కి ఉన్న హైడ్రోజన్స్ని మనం ఆల్ఫా హైడ్రోజన్స్ అంటాము. సో ఇది వచ్చేసి ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్. ఇక్కడ పక్కనున్న కార్బన్కి హైడ్రోజన్స్ ఉన్నాయి. సో ఈ హైడ్రోజన్స్ని మనము ఆల్ఫా హైడ్రోజన్స్ అంటాము. సో అసిటాల్డిహైడ్లో మనకి 3 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు ఫార్మాల్డిహైడ్ అండ్ బెంజాల్డిహైడ్కి మీరు క్యానిజరో రియాక్షన్ వచ్చేసి చూస్తాము. ఇప్పుడు ఫార్మాల్డిహైడ్ ఉంది కదా. సో ఇది ఫార్మాల్డిహైడ్. సో ఈ ఫార్మాల్డిహైడ్ వచ్చేసి CHO వచ్చేసి ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్. సో దీని పక్కన ఏ కార్బన్ లేదు. సో కాబట్టి దీనికి ఆల్ఫా హైడ్రోజన్స్ లేవు. అండ్ అలాగే బెంజాల్డిహైడ్. సో బెంజాల్డిహైడ్లో ఇది వచ్చేసి ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్. దీని పక్కన ఉన్న కార్బన్ వచ్చేసి ఇది. సో ఈ కార్బన్కి హైడ్రోజన్స్ ఉన్నాయా అంటే లేవు. ఎందుకంటే ఈ కార్బన్ కదా, ఈ కార్బన్కి 4 బాండ్స్ 1 2 3 4 బాండ్స్ సరిపోయాయి. సో ఇక్కడ హైడ్రోజన్స్ లేవు. సో కాబట్టి ఫార్మాల్డిహైడ్ అండ్ బెంజాల్డిహైడ్ వచ్చేసి క్యానిజరో రియాక్షన్ని షో చేస్తాయి. క్యానిజరో రియాక్షన్కి ఆల్డిహైడ్స్ కావాలి అండ్ ఆ ఆల్డిహైడ్స్ కూడా ఆల్ఫా హైడ్రోజన్స్ని కలిగి ఉండకూడదు. అండ్ కాన్సన్ట్రేటెడ్ KOH కావాలి అండ్ హీట్ కావాలి. బట్ ఆల్డాల్ కాండెన్సేషన్కి ఆల్డిహైడ్స్ కావాలి కదా. ఆ ఆల్డిహైడ్స్ ఆల్ఫా హైడ్రోజన్స్ని కలిగి ఉండాలి. అండ్ ఇక్కడ డైల్యూటెడ్ NaOH తీసుకుంటారు, ఇక్కడ కాన్సన్ట్రేటెడ్ KOH తీసుకుంటారు. సో ఇప్పుడు మనము క్యానిజరో రియాక్షన్ చూద్దాము. ఈ క్యానిజరో రియాక్షన్కి మనము ఎగ్జాంపుల్స్గా ఫార్మాల్డిహైడ్ అండ్ బెంజాల్డిహైడ్ని తీసుకుంటాము. సో ఇప్పుడు మనం ఫార్మాల్డిహైడ్ని తీసుకున్నాము. ఇప్పుడు మనం ఆ ఫార్మాల్డిహైడ్ యొక్క 2 యూనిట్స్ని తీసుకుంటాము. సో ఈ ఫార్మాల్డిహైడ్ ఉంది కదా, అంటే ఆ ఫార్మాల్డిహైడ్ అనే సేమ్ కాంపౌండ్ ఆక్సిడేషన్ని జరుపుతుంది అండ్ రిడక్షన్ని జరుపుతుంది. సో ఇక్కడ 2 యూనిట్స్లో 1 వచ్చేసి ఆక్సిడేషన్ని షో చేస్తుంది అండ్ ఇంకొకటి రిడక్షన్ జరుపుతుంది. దేని ప్రెజెన్స్లో? కాన్సన్ట్రేటెడ్ KOH అండ్ హీట్ ప్రెజెన్స్లో మనకి ఆక్సిడేషన్ జరిపిస్తే పొటాషియం ఫార్మేట్ అనేది ఫామ్ అవుతుంది అండ్ రిడక్షన్ జరిపితే ఆ ఫార్మాల్డిహైడ్కి మిథనాల్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ కాంపౌండ్ వచ్చేసి సేమ్, ఆ కాంపౌండ్ వచ్చేసి ఫార్మాల్డిహైడ్. అంటే ఫార్మాల్డిహైడ్కి ఆక్సిడేషను అండ్ రిడక్షన్ అంటే సేమ్ కాంపౌండ్ యొక్క ఆక్సిడేషను అండ్ రిడక్షన్ జరిపితే ఆ రియాక్షన్స్ని మనము డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్స్ అని అంటాము. సో ఇప్పుడు మనకి నార్మల్గా ఆల్డిహైడ్స్కి ఆక్సిడేషన్ జరిపిస్తే కార్బాక్సిలిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది అండ్ ఆల్డిహైడ్స్కి రిడక్షన్ జరిపిస్తే ఆల్కహాల్స్ అనేవి ఫామ్ అవుతాయి. మనము ఈ క్యానిజరో రియాక్షన్ యొక్క మెకానిజంని చూద్దాము. సో ఫస్ట్ స్టెప్ ఏమంటే KOH ప్రెజెన్స్లో, కాన్సన్ట్రేటెడ్ KOH ప్రెజెన్స్లో ఈ రియాక్షన్ జరుగుతుంది కదా. సో ఇప్పుడు KOH ఏం జరుగుతుందంటే ఫస్ట్ స్టెప్లో K+ అండ్ OH మైనస్గా డిసోసియేట్ అవుతుంది. ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ ఏమంటే మనము ఈ రియాక్షన్లో 2 యూనిట్స్ తీసుకున్నాము. అవి ఏంటంటే ఫార్మాల్డిహైడ్. సో ఇప్పుడు మనం మెకానిజంలో 1 యూనిట్ తీసుకుందాం ఫార్మాల్డిహైడ్. సో ఇప్పుడు ఈ ఫార్మాల్డిహైడ్ ఉంది కదా. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్లో OH- అనేది అటాక్ అవుతుంది. సో ఈ OH- అటాక్ కావాలంటే సో ఇప్పుడు ఈ C డబల్ బాండ్ O ఉంది కదా. సో ఈ బాండ్ వచ్చేసి ఆక్సిజన్ పైన వెళ్తే సో ఇప్పుడు కార్బన్ దగ్గర పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. అప్పుడు ఈ OH- వచ్చేసి ఇక్కడ అటాక్ అవుతుంది. సో ఇప్పుడు ఆక్సిజన్ పైన నెగిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది అండ్ ఈ OH వచ్చేసి కింద అటాక్ అవుతుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే అగైన్ ఈ మైనస్ ఉంది కదా, ఈ మైనస్ ఇక్కడ వచ్చేస్తే బాండ్ ఫామ్ చేస్తే, డబల్ బాండ్ ఫామ్ చేస్తే సో ఈ OH- వెళ్ళిపోతుందా అంటే వెళ్ళిపోదు. ఎందుకంటే
అంటే రియాక్టెంట్స్ ఎక్కువ ఉంటే రియాక్షన్ వచ్చేసి ఫార్వర్డ్ జరుగుతుంది. సో అందుకని OH మైనస్ వెళ్ళిపోదు, హెచ్ వచ్చేసి హెచ్ మైనస్గా వెళ్ళిపోతుంది. సో ఈ హెచ్ మైనస్గా ఎలా వెళ్తుంది అంటే ఈ హైడ్రోజన్ వచ్చేసి ఈ బాండ్ని తీసుకొని హెచ్ మైనస్గా అంటే హైడ్రైడ్ అయాన్గా షిఫ్ట్ అవుతుంది. ఎక్కడ షిఫ్ట్ అవుతుంది అంటే ఇంకొక ఫార్మాల్డిహైడ్ యూనిట్ ఉంది కదా, సో దానికి వెళ్ళి అటాక్ అవుతుంది. సో ఇది ఇంకొక ఫార్మాల్డిహైడ్ యూనిట్ ఇక్కడ హెచ్ మైనస్ వెళ్ళేసి అటాక్ అవుతుంది. సో ఈ అటాక్ అవ్వాలంటే సో దీనికి పార్షల్లీ పాజిటివ్ ఛార్జ్ రావాలి, ఇది నెగిటివ్ కాబట్టి. సో అందుకని ఈ బాండ్ వచ్చేసి ఆక్సిజన్ పైన వెళ్తుంది. సో ఈ హైడ్రోజన్ వచ్చేసి హెచ్ మైనస్ వచ్చేసి ఈ ప్లస్ దగ్గరికి వెళ్ళి అటాక్ అవుతుంది. సో అప్పుడు 3 హైడ్రోజన్స్ అండ్ O మైనస్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఏం జరిగింది, డబల్ బాండ్ ఇక్కడ వచ్చింది, C డబల్ బాండ్ O అండ్ OH H. ఇక్కడ C సింగిల్ బాండ్ O మైనస్ అండ్ 3 హైడ్రోజన్స్. సో దీని పేరేమంటే ఫార్మిక్ యాసిడ్. ఇది ఫార్మిక్ యాసిడ్ కదా, యాసిడ్ కాబట్టి ప్రోటాన్స్ని ఈజీగా డొనేట్ చేస్తుంది. సో అందుకని ఈ ప్రోటాన్ ఏం చేస్తుందంటే హెచ్ ప్లస్గా వెళ్ళి ఈ O మైనస్ దగ్గర వెళ్ళి అటాక్ అవుతుంది. సో అంటే ఇక్కడ ఏం జరిగింది, ప్రోటాన్ యొక్క ట్రాన్స్ఫర్ అనేది జరిగింది. సో ఇప్పుడు ఏం ఫామ్ అయింది, CH3OH మిథనాల్ వచ్చేసి ఫామ్ అయింది. అండ్ ఇక్కడ ఏం జరిగింది, సో ఈ హెచ్ ప్లస్గా హైడ్రోజన్ వెళ్ళిపోతే ఆక్సిజన్ దగ్గర నెగిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. అండ్ ఇప్పుడు మనకి ఫస్ట్ స్టెప్లో K ప్లస్ మిగిలింది, OH మైనస్ ఆల్రెడీ అటాక్ అయిపోయింది, ఇప్పుడు K ప్లస్ ఉంది కదా, ఈ K ప్లస్ వెళ్ళి ఈ O మైనస్ దగ్గర వెళ్ళి ఈ K ప్లస్ అనేది అటాక్ అవుతుంది. సో మనకి ఏం ఫామ్ అవుతుందంటే పొటాషియం ఫార్మేట్ అనేది ఫామ్ అవుతుంది. ఇది క్యానిజరో రియాక్షన్.